అందరం కలిసి ఎలా ఈ ప్రాజెక్ట్ కి వర్క్ షాప్ చేసామో, సీన్స్ కి రిహార్సల్స్ కానీ అన్ని కూడా నేను ఈ బ్లాగ్ లో చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. రామ్మూర్తి గారు అనమాట. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఏ దిస్ ఈజ్ మై బైక్. ఇద్దరు ఎప్పుడు కలిసి ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండండి. బ్లాగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను ఏంటి అని తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? గత కొన్ని బ్లాగ్స్ లో మేము చెప్తూ వచ్చాము త్వరలోనే ఒక సిరీస్ చేస్తున్నాము అని చెప్పి, అది కూడా సిద్ధు నేను కలిసి. సో అంతా కూడా కొంచెం కొత్తగా జరగబోతుంది. ఇప్పటికీ మీకు టీజర్, ట్రైలర్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోతుంది ఈ బ్లాగ్ నేను రిలీజ్ చేసేటప్పటికి. హోప్ మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మాకైతే అసలు క్లూ కూడా లేదు. బట్ మేమైతే చాలా అందరూ చెప్పినట్టే కష్టపడి చేసాం. బట్ ఆ కష్టాన్ని చాలా ఇష్టంతో చేసాం అనమాట. ఎందుకంటే సిద్ధు నేను ఆల్మోస్ట్ 10 to 12 years అయిపోతుంది ఇండస్ట్రీకి వచ్చి. రేపు అనే రోజు మేమిద్దరం కలిసి ఏం చేసాము అని అంటే వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఒక మంచి సిరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు కావాలి అని అనుకున్నాం. అది మా ఛానల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే ఇలాంటి ఒక చిన్న ప్రయత్నం అయితే మేము చేయడం జరిగింది. మీ అందరికీ కూడా నచ్చితే చాలా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరున మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ వీడియో చూసి లైక్స్ చేసినందుకు, కమెంట్స్ చేసినందుకు కూడా. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చలేదు అని అనుకుంటే కనుక ఇంకా బెటర్మెంట్ వేలో మేము చేయడానికి ట్రై చేస్తాము. మా సాయి శక్తిలో కూడా ప్రయత్నిస్తాం. సో సిద్ధుకి అయితే ఒక డిఫరెంట్ కంప్లీట్ ట్యాన్ మేకప్ ఉంది. బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దాని తర్వాత వచ్చి మూర్తి అనే పర్సన్ సోల్ ని తీసుకుని ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఏంటంటే సిద్ధు నార్మల్ గా కొంచెం కోప్పడితే అది క్యూట్ గా కనిపిస్తుంది అనమాట. ఇంత క్యూట్ గా చెప్తున్నారు ఏంటి అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. అండ్ సీరియల్స్ లో కూడా రెగ్యులర్ గా తనని అలా ఫెయిర్ గా ఒక చాక్లెట్ బాయ్ లాగా చూసి కొంచెం డిఫరెంట్ గా చూపించాలి అని చెప్పి మనం తనకి ఒక టాన్ మేకప్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ తనని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కొంచెం జీర్ణించుకోవడం కష్టమే. బట్ మీకు చూస్తూ ఉంటే ఆ క్యారెక్టర్ బాగా ఇంజెక్ట్ అవుతుంది. అండ్ నేనైతే కంప్లీట్ గా వితౌట్ మేకప్ లాగా, లైక్ ఓన్లీ డార్క్ గా కాజల్, లైట్ గా లిప్ బామ్, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది ఏంటి అండ్ మేము ఎంత కష్టపడ్డాము, మా టీం ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూస్తున్నాం. సో ఫాస్ట్ గా రెడీ అయిపోతాను ఎందుకంటే సిద్ధు కింద ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. సో అయితే చాలా మంది నన్ను ఎప్పుడు రెగ్యులర్ గా అడుగుతూ ఉండే క్వశ్చన్ ఏంటంటే, మీ స్కిన్ చాలా క్లియర్ గా ఉంటుంది, మీరు ఏం యూజ్ చేస్తూ ఉంటారు అక్క ఏంటి అని. బట్ ఈ సిరీస్ కి మాత్రం వితౌట్ మేకప్ కాబట్టి మీకు తెలిసిపోతుంది నా స్కిన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో దాన్ని నేను రెగ్యులర్ గా మెయింటైన్ చేయడానికి ఐ యూజ్ వన్ సిరమ్. అదేంటో చూపిస్తాను. నా స్కిన్ ని క్లియర్ గా ఉంచుకోవడం కోసం నేను యూజ్ చేస్తున్న సిరమ్ ఇది. సో కొంతమందికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫేస్ మీద యాక్నే మార్క్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ లాంటివి కానీ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఉండకపోవడం అనేది కూడా జరుగుతుంది. సో అలాంటప్పుడు చాలా మంది బెస్ట్ సిరమ్ ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే యూజ్ చేశాను హిమాలయ వాళ్ళ బెస్ట్ సిరమ్. అది యూజ్ చేసినప్పటి నుంచి డార్క్ స్పాట్స్ లాంటివి కానీ, స్కిన్ కూడా ఈవెన్ టోన్ లోకి రావడం అనేది జరిగింది. సో ఇదే అనమాట హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. సో దీంట్లో 100% మనకి ఆర్గానికల్లీ టర్మరిక్ ఉంటుంది అండ్ 10% గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నయాసినమైడ్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా ఈవెన్ టోన్ కి వచ్చేస్తుంది. దాని తర్వాత డార్క్ స్పాట్స్ కూడా విత్ ఇన్ 2 weeks లోనే ఫేడ్ అయిపోవడం అనేది మనం చూడొచ్చు. ఇది డల్నెస్ ని రిడ్యూస్ చేయడంతో పాటు స్కిన్ రేడియన్స్ ని కూడా పెంచుతుంది విత్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. సో చాలా సింపుల్. సో ఇలాగా మనం సిరమ్ ని అప్వర్డ్స్ లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సన్ స్క్రీన్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి చాలా న్యాచురల్ గా డార్క్ స్పాట్స్ ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి స్వర్స కోల్డ్ ప్రెస్డ్ టర్మరిక్ ఉండడం వల్ల చాలా ఈజీగా కూడా మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ రిమూవ్ అయిపోవడంతో పాటు స్కిన్ కూడా చాలా ఈవెన్ టోన్ లోకి వస్తుంది. సో సిరమ్ అప్లై చేశాక సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. ఫాస్ట్గా సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను కదా. దీని
తర్వాత లైట్గా కాంపాక్ట్ వేసుకొని లైట్గా లిప్స్టిక్ వేసేసుకుంటాను. అండ్ ఇయర్ రింగ్స్, నల్ల పూసులు అండ్ హెయిర్ కూడా కొంచెం నీట్గా పెట్టేసుకుని ఫాస్ట్గా మనం సిద్ధు దగ్గరికి వెళ్ళిపోతాం. సో యా, క్లియరర్ ఫేస్ కోసం నేను యూజ్ చేసే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో ఈ రోజు మీరు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే ఫ్లాట్ 30% డిస్కౌంట్ అనేది కూడా ఉంది. సో ఇంకెందుకు లేట్, ఇమీడియట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా తీసుకోండి. అండ్ మీ స్కిన్ కూడా గ్లోయింగ్ గా, క్లియర్ గా ఉంచుకోండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్ గా మనం సెట్స్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మనం కార్ లోకి వెళ్ళిపోదాం. హలో, దిస్ ఈజ్ యోర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధా మూర్తి. సో ఫస్ట్ ఎపిసోడ్ ఈ పాటకి రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాము. అయితే మనకి సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే టైంలో నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను మీ అందరం కలిసి ఎలా ఈ ప్రాజెక్ట్కి వర్క్షాప్ చేసాము అండ్ మేము సీన్స్కి రిహార్సల్స్ కానీ అండ్ మా టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తికి మేము వర్క్ స్టార్ట్ చేయడానికి ఇది ఫస్ట్ డే అనే చెప్పుకోవాలి. సో మా ఫస్ట్ డే అంతా టీమ్ తో ఎలా ఇంటరాక్ట్ అయ్యాము ఏంటి అనేది ఈ బ్లాగ్ లో చూడొచ్చు. ఓకే సిద్ధు? ఓకే సుధా, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. మేము వచ్చేసాము ఇక్కడికి. సో అయితే మా టీమ్ ని పరిచయం చేద్దామని అనుకున్నా. సో ఫస్ట్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అర్జున్ పార్థసారథి గారు. హాయ్. హలో, హాయ్ హాయ్. సో మన ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది మనం వేస్తున్నాం అన్నమాట వ్లాగ్. మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి ఎలా జరుగుతుంది ఏంటి దానికి సంబంధించి వర్క్ షాప్ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కాంటెంట్ అయితే అందరూ చాలా కనెక్ట్ అవుతారు, రిలేటబిలిటీ అండ్ మోర్ ఓవర్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే సుధామూర్తి ఎపిసోడ్ అయిపోయిన ప్రతి ఎపిసోడ్ కి మీతో ట్రావెల్ చేస్తూనే ఉంటారు క్యారెక్టర్స్. ఎస్, మాకు కూడా అదే కావాలి. సో అదనమాట మన డైరెక్టర్ గారు అండ్ వన్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్స్. హాయ్. సో తిను కూడా పాపం చాలా కష్టపడ్డాడు ఇప్పటి వరకు. సో ఇంకా నుంచి మేము ట్రావెల్ చేసేటప్పుడు ఎలాగా ఏంటి అని చెప్పి చూడాలి. అయితే మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏడీని చూపిస్తా. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ 3, 2, 1. యాక్చువల్ గా కొన్ని కళలు ఉన్నాయన్నమాట మన భవిష్యకి. దాంట్లో మెయిన్లీ వచ్చే డాన్స్, తర్వాత కొంచెం జోక్స్ వేయడము, రాయడము ఇలాంటివి. సో తనకి డైరెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనది అని అనుకుని ఇది చెప్పినప్పుడు నేను యాక్ట్ చేయను, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాను అని అడిగింది అనమాట. సో వెంటనే అలాగే మనం అపాయింట్ చేసేస్తాం, మన చేతుల్లో ఉన్న పనే కాబట్టి. సో ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత ఈయన రామ్మూర్తి గారు అనమాట. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఓకే, రఘురామ్మూర్తి గారు. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. ఎస్, ఎస్ చెప్పు. వర్క్ షాప్ అయిపోయిన నెక్స్ట్ డే రోజు వస్తే ఇది మా లొకేషన్ అనమాట. దిస్ ఈజ్ మై బైక్. ఎస్, బైక్. ఇద్దరు ఎప్పుడు కలిసి ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండండి. సుధామూర్తి, సుధా, సుధా, భాగ్య సుధా, ఇంకే రామ్మూర్తి. ఫస్ట్ డే షూట్ అనమాట. పద్ధతిగా పక్కటేకి వస్తుంది, దేవుడికి ఫస్ట్ బాగా దాన్ని పెట్టుకుని సిరీస్ ఫిట్ అవ్వాలని చెప్పి అంతా నీట్గా చేసుకుని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అవి చేసుకోవాలి. సో అదనమాట. ఈవిడేం క్యారెక్టర్లో ఉన్నాము. బాండ్ ఆర్టిస్ట్ పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. ఆలోచిస్తున్నాను మాటలు రావాలి మళ్ళీ మనకి. నార్మల్గా ఉన్నప్పుడే ఎక్కువగా మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడు. మేడం లేదన్నా 40 అన్నారు, నాకు గుర్తుంది. 50 అన్నారు, 40 అన్నారు, 50, 40, 40, 50, 40, 40, 40, 40,
అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. శుభ్రంగా వ్లాగింగ్ చేసుకుని ఉండొచ్చు కదా. మా అక్కకి నేనున్నా అనుకుంటూ వచ్చింది. ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. అన్ని పనులు చేసుకుంటుంది. మళ్ళీ ఆటో తిప్పుకొని అన్న మీరు ఇక్కడికి రావాలి. వీళ్ళు ఒకసారి అయిపోయి నేను ఆటో అని వస్తే ఆటో మళ్ళీ ఇక్కడికి ఇక్కడ వెయిట్ చేస్తాను. ఒక 50-85 లొకేషన్ అవ్వాలి. లొకేషన్లో ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది. కార్లు కానీ టెక్నాలజీ ఇప్పుడున్నది రిజిస్టర్ అవ్వకుండా చూసుకోవడం. బ్రేక్ టైం. అనుకున్నా కానీ ఏడు అసలు నిజంగానే గుర్తుపట్టలేదు. ఏయ్ బాబు లేవు. ఏ బాబు యాక్షన్. ఏం చేస్తున్నారండి భాగ్య గారు? ఏం చేయట్లేదు, రీల్స్ చూసిన పిల్లలు బాగా ఫోన్ ఇస్తుంది. బాగుంది. మామూలుగా మనం ఈ ఫోన్ పట్టుకుని ఇలా మాట్లాడడానికి, దీన్ని పట్టుకుని ఇలా మాట్లాడడానికి వేరియేషన్ కంప్లీట్ ఇలాగంతా రెడీ అయ్యి నైట్ వేస్తుంది. How was the day, guys? ఫస్ట్ ఎపిసోడ్ బ్యాంగ్ అండి. నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి? నాకు విడాకులు కావాలి. విడాకుల? అలా జరుగుతుందన్నమాట. సో నేను బ్లాగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను ఏంటి అని తెలియదు. బట్ మన సుధామూర్తి సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే చేస్తా. మేబీ అది ఫస్ట్ ఎపిసోడా సెకండ్ ఎపిసోడా ఏంటి అనేది అసలు క్లారిటీ లేదు. సో ఏంటి నీ కన్ఫ్యూజన్? ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మామూలుగా ఇది యాజ్ యూజువల్గా ఇప్పుడు ఈ బిట్ తీసాము, మనం బ్లాగ్లో యాడ్ చేయాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవ్వాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ రిలీజ్ చేస్తాం. ఆ బ్యాంగే కదా నేను చెప్పాను. దానికి ఏదో పెద్ద కవర్ చేసేస్తున్నట్టు. ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఇస్తాను నాకు మామూలుగా మేము ఎన్ని సీరియల్స్ చేసినా, ఎన్ని మూవీస్ చేసినా కూడా మన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ ఈ సిరీస్ కి మాత్రం చాలా భయంగా ఉందన్నమాట. ఎందుకు? దేవుడు కథలు చెప్పమన్నాడు. వినమనలేదా? అందరూ చెప్తే వినేవాళ్ళు ఎవరు మరి? Good morning, Akka. Good morning, sir.
చేస్తున్నావు అక్కడ రికార్డ్ చేస్తాను, ఫ్రేమ్ రికార్డ్ చేసి ఒకటి చూపిస్తాను. బ్రో ఏం చేపిస్తున్నారు బ్రో అక్కతోటి పాపం మామూలుగా లేవే షూట్ కష్టాలు జస్ట్ చాలు ఒక ఏమైంది సరే ఏమైంది నామ్ చేస్తే వద్దు ఐఎస్ రావట్లే ఐఎస్ బ్రెయిన్స్ ఏం రావట్లే కదా రావట్లేదు ఓకే సూపర్ సూపర్ డాడీ ఇదిగో నువ్వు ఇంపాక్ట్ కోసం చెప్పాలి. ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే ఏమైంది ఇంటర్వ్యూ ఏమైంది ఆ వాయిస్ డిక్షన్ ఉంటుంది కదా ఆ వాయిస్ మోడ్యులేషన్ కావాలి. డైలాగ్ చూపితే డైలాగ్ కావచ్చు కానీ ఒక మనిషి మీద ప్రేమ మాత్రం ఒక మనిషి మీద ప్రేమ మాత్రం